أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. آمين. السلام عليكم ورحمة الله وبركاته. وعليكم السلام ورحمة الله وبركاته. Myself Atifa Kamil, CIO member, Karimnagar, Mankama Tota. पेड़ पौधे सिर्फ हरियाली नहीं नेमत है। हमारे प्यारे नबी मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया, जो कोई भी पेड़ पौधे लगाए और इंसान या जानवर उसका फायदा उठाए तो उस शख्स के लिए सदका जारिया बन जाता है। पेड़ पौधे हमें बहुत कुछ देते हैं, जैसे फल, फूल, छांव और मेनली ऑक्सीजन, जो हमारे जीने के लिए बहुत इम्पोर्टेंट है। तो आओ हम सब पेड़ पौधे लगाए और जाने बचाए। हैंड्स इन सॉइल, हार्ट्स इन इंडिया। जय हिंद. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. అపార కృపశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నేను అష్రఫ్, సిఐఓ స్టూడెంట్, సిఐఓ ఒక చిల్డ్రన్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్, సిఐఓ ఒక పిల్లల విభాగం, సిఐఓ ఒక గొప్ప కార్యక్రమం చేయబోతుంది. ఆ కార్యక్రమం ఏమిటంటే హ్యాండ్స్ ఇన్ సాయిల్ హార్ట్స్ విత్ ఇండియా. ఈ కార్యక్రమంలో పర్యావరణం పరిరక్షణలో అతి ముఖ్యమైన చెట్లు నాటాలనే డ్రైవ్ను మొదలు పెట్టబోతున్నాం. ఈ డ్రైవ్ 25 జూన్ నుండి 26 జూలై వరకు సాగుతుంది. ఈ డ్రైవ్లో మేము 1 మిలియన్ ట్రీస్ నాటాలనే లక్ష్యం పెట్టుకున్నాం. ఈ లక్ష్యంలో మేము స్కూల్స్, మస్జిద్, కాలేజెస్, హాస్పిటల్స్లో వెళ్ళి ట్రీస్ నాటుతాం. జజాకల్లాహ్. Hands in soil, hearts with India. Hands in soil, hearts with India. జై హింద్. మన సోదరులందరికీ నమస్కారములు. ఈ కార్యక్రమం చేపట్టి చెట్లు నాటడం అనేది చాలా ముఖ్యమైన విషయం. అందుకని అందరూ ఇదే విధంగా ఎవరికి తోచినంత వాళ్ళు చెట్లు నాటుకుంటూ పెంచుకోగలని గుర్తుంటున్నాం. అన్ని గుట్టలు పోయి కోతులు అవి అన్ని ఊళ్ళలో పడుతుంది. చెట్లు వీలైనంత వరకు పెంచుకుంటే అందరికీ ఆరోగ్యకరం. చెట్ల గాలి కూడా ప్రతి ఒక్క మనిషికి ఆక్సిజన్ అవసరము. అందుకని చెట్లు పెంచుకుంటూ అభివృద్ధి చేయగలని కోరుతున్నాం. నెక్స్ట్ మన 14 డివిజన్ మాజీ కార్పొరేటర్ గారు శ్రీ డిండిగాల మహేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ శుభ సాయంత్రం. జమాయితే ఇస్లాం హిందూ వారి సిఐఓ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పిల్లలకు, ఇక్కడ వచ్చే టీచర్స్ కావాలి, మరి అందరికీ తెలియదు, వచ్చిన అందరికీ పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషం. అది కూడా మా రాజీవ్ పార్క్ ఎన్నుకొని ఇక్కడ చేయడం చాలా సంతోషంగా ఉన్నాం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం కూడా ఈ మన చెట్ల కార్యక్రమం, హరితహార కార్యక్రమం నిర్వహిస్తుంటే ఈ సంవత్సరం ఇంకా స్టార్ట్ కాలేదు. కాకముందే మన జమాయితే ఇస్లాం వాళ్ళుగా ముందుగా స్టెప్ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా జమాయితే ఇస్లాం వాళ్ళు ఇదే కాకుండా పండుగల టైంలో కానీ, మా ఉగాది టైంలో కానీ, కరోనా టైంలో కానీ ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహించి కరీంనగర్లో ఒక మంచి పేరు తెచ్చుకోండి. అదేవిధంగా హిందూ ముస్లిం సోదర భావంగా అటువంటి రాబోయే తరానికి పిల్లలకు కానీ అందరూ దిక్సూచిగా అటువంటి కార్యక్రమం నిర్వహించినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకంగా ఖైరుద్దీన్ సాబు గారు మాకు తండ్రి సమానులు, వారి ఆధ్వర్యంలో చాలా ప్రోగ్రాం పాల్గొనడం జరిగింది.
రాబోయే రోజులలో జమాయితే ఇస్లాం హిందూ వారు ఏ కార్యక్రమం ఇచ్చినా నా వంతు నేను కష్టపడతా సాయం చేస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. తెలియజేసుకుంటున్నాను. సారీ, నాకు హిందీలో మాట రాలేదు, అనుకోవద్దు, ఎవరెవరుకోవద్దు. తర్వాత మా సిస్టర్ చిల్డ్రన్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో వారిని మాట్లాడవలసింది కోరుతున్నాం. శ్రీ ఆయేషా మేడం. Honorable dignitaries over here and my little ignited minds of India. A warm greeting to all of you. Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. My dear kids, as we know, this earth belongs to any one particular area of the community of the India? No. Yes, this earth belongs and nature belongs to every citizen of India. That's why it's our responsibility, every citizen of India, that we have to save the nature and save the earth for our future generation. As if we don't secure our nature, then it will be difficult for our children even to breathe. So, by thinking over the CIO, Children Islamic Organization, took a step and planned a nationwide campaign under the theme of Hands in Soil, Hearts with India, with a mission of 100 million plantation. For this, I request all the members of the Mankamatota unit to join the hands with the CIO to complete the mission of 100 million plantation. And I especially thank responsible personalities of this Mankamatota unit, Janab Kharadin Sahab and Janab Aziz Sahab, who helped these ladies to organize this launching program. And I also grateful to the corporator, Mr. Mahesh sir. So, Park committee, I especially want to pay the thanks for the park community member and the head of the park committee. And first and most important part of our organization, the children and the stars of our organization. These children, we shape these children to shape the nation. So today's children are tomorrow's citizens. We all know very well, but we neglect the children at this age. So for the cause of shaping their character, to build them as a good human, then afterwards a better citizen. So children once gave the slogan, hands in soil, hearts with India. And this mission gives one more slogan that one पेड़, each one plant one. हर बच्चा एक पेड़. So I can see the plants in every child's hands. So not only here, plant at your home, gift it to your neighbors, friends, relatives, so that we can reduce our pollution, we can reduce the pollution of our country, and we can increase the oxygen percentage in our nature. Yes? Do you know the importance of plants or not? Yes. Okay. Have you now take the pledge that I will save the nature, I will save the country by this plantation campaign. Okay. In India, hands in soil, hearts with India. Okay. Okay. Thank you. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లా పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన రాజీవ్ పార్క్ కమిటీ అధ్యక్షులు సత్యనారాయణ గారు, ఆ తర్వాత దిండిగాల మహేష్ గారు, ఎక్స్ కార్పొరేటర్ 14th డివిజన్, ఆ తర్వాత గౌరవనీయులైనటువంటి స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, సిఐఓ మెంబర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్, హృదయపూర్వక స్వాగతం వారికి. మరి ఈ మంచి కార్యక్రమాన్ని చిన్నపిల్లల ద్వారా చేస్తున్నందుకు జమాత్ ఇస్లామీ సిఐఓ ఆర్గనైజర్, మా మహిళా విభాగ అధ్యక్షురాలైనటువంటి ఆయిషా సమీన్ గారు, మరి ఇతర సభ్యులు మీరు కృషి చేశారు. ఎందుకంటే చిన్నప్పటి నుండే మంచి అలవాట్లు పెంపొందిస్తే అది పెద్దగైన తర్వాత కూడా
అవి కూడా నాటుకపోతాయి. ఎట్లాగైతే ఈ చెట్లు నాటుతున్నాయో అదేవిధంగా మంచి విషయాలు కూడా వృధాల్లో నాటుకపోతాయి. కాబట్టి ఈ ఫస్ట్ టైం చిన్నపిల్లల ద్వారా కూడా ఈ ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేద్దామని ఆల్ ఓవర్ ఇండియా 1 మిలియన్ ట్రీస్ అంటే మొక్కలు నాటానికి ఒక దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందుకు భాగంగా ఈ రాజీవ్ పార్క్లో కూడా కొన్ని మొక్కలు, ఆ తర్వాత మస్జిద్లో, ఆ తర్వాత హాస్టల్స్లో, హాస్పిటల్లో కొన్ని మొక్కలు నాటే ప్లాన్ ఉంది. కాబట్టి ఈ మేము కోరిన వెంటనే పర్మిషన్ ఇచ్చినందుకు మన సత్యనారాయణ గారికి, రాజీవ్ పార్క్ కమిటీ అధ్యక్షుల వారికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఎల్లప్పుడూ మా ప్రోగ్రాంలో చేదోడు వాదోడుగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి మహేష్ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఈ చెట్ల యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలుసు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, నీకు ప్రాణము లాస్ట్ స్థితిలో ఉన్నప్పటికీ కూడా నీకు వీలైతే ఒక చెట్టు నాటేసే అన్నాడు. ఎందుకంటే చెట్టు ద్వారా ఇతరులకు ప్రయోజనం కలుగుతుంది, తద్వారా నీకు పుణ్యం లభిస్తుంది. ఇది చెట్టు పెంచడం కేవలం గాలి నీరు గాలి కోసం కాదు, ఇది మనకు పుణ్యం కూడా ప్రసాదిస్తుందని మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవాలి. మరి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారంటే, చెట్ల కింద మూత్రము మల విసర్జనం చేయకూడదు. ఎందుకంటే ఎవరైనా అక్కడ సేద తీర్చడానికి లేదా ఎండ ఉన్నప్పుడు ఆ నీడలో ఉండడానికి వస్తారు. కాబట్టి పరిశుభ్రంగా ఉంచడానికి ప్రయత్నం చేయాలి మనం. మరి ఈ చెట్లు పండ్లు, ఫలాలు, పూలు, అదే కాకుండా వాతావరణాన్ని కూడా ఇది రక్షిస్తుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఈ చిన్న సిఏఓ చిల్డ్రన్స్ సర్కిల్ ద్వారా మీరు స్టార్ట్ చేశారు. వారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటాను. వాహుర్దాన్.